ప్రైజ్ ద లార్డ్. ప్రభువునందు అత్యంత ప్రియమైన వారికి నేటి దేవుని వాగ్దానము. నేను నీకు తోడైయుండి నీ సరిహద్దును విశాలపరచి నిన్ను ఆశీర్వదించెదను. దినవృత్తాంతముల మొదటి గ్రంథము 4వ అధ్యాయము 10వ వచనములో యెబ్బేజు భక్తుడు చేసిన ప్రార్థన వ్రాయబడి ఉంది. యెబ్బేజు ఇశ్రాయేలీయుల దేవుని గూర్చి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసెను. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలరా, యెబ్బేజు తన సహోదరులందరికంటే ఘనత పొందినవాడు. దానికి కారణం ఏంటంటే అతను దేవుని యందు ఉంచిన విశ్వాసము, అంతేకాకుండా దేవుని పైన ఆధారపడ్డ జీవితము. యెబ్బేజు అంటే అర్థము వేదన అని. తన తల్లి వేదన పడి అతనికి జన్మనిచ్చి ఈ పేరు పెట్టింది. యెబ్బేజు ప్రార్థనాపరుడు. అంతేకాదు, దేవుని సన్నిధిలో అతడు ప్రార్థనకు ఎక్కువ సమయం గడిపేవాడని చరిత్ర చెబుతోంది. అతడు చేసిన ప్రార్థన, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించాలి, రెండవది నా సరిహద్దును విశాలపరచాలి, మూడవది నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేయాలి, నాలుగవదిగా నాకు కీడు రాకుండా తప్పించమని ప్రార్థన చేశాడు. ఈ ప్రార్థనలో యెబ్బేజు దేవునికి కేంద్ర స్థానమిచ్చి దేవుని శక్తి పైన సంపూర్ణంగా ఆధారపడ్డాడు. ఈరోజు నీవు ప్రార్థనలో దేవునిపై పరిపూర్ణంగా సంపూర్ణంగా ఆధారపడినప్పుడు దేవుడు నీ ప్రార్థన విని నీ సరిహద్దును విశాలపరిచి ఆయన నిన్ను ఆశీర్వదించునుగాక. ప్రార్థనలో ఎంత శక్తి ఉందో యెబ్బేజు జీవితంలో అనుభవించి ఆశీర్వదించబడ్డాడు. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలరా, దేవుడే యెబ్బేజును దీవించువాడని, సరిహద్దులను విశాలపరచువాడని, తోడుగా ఉండువాడని, కీడు నుండి తప్పించి మేలు చేయువాడని విశ్వసించాడు. ఇటువంటి విశ్వాసము నీవు కలిగి ఉన్నంత కాలము దేవుని కృప వలననే జీవిస్తూ నీ జీవితములో నీవు ఊహించినది క్రీస్తులో నీవు పొందగలవు. దేవుడు నీ సరిహద్దును విశాలపరచగలడు. గనుక దేవుడు మనకు తోడు లేకపోతే మనము కీడు నుండి తప్పించుకోలేము. దేవుడు మనకు తోడుగా ఉండి కీడు నుండి తప్పించువాడని, కీడు రాకుండా దానిలో నుండి తప్పించే దేవుడని యెబ్బేజు భక్తుడు గుర్తించాడు, గమనించాడు. కనుక దేవుడు యెబ్బేజును దీవించాడు. ఎందుకు దీవించాడంటే యెబ్బేజు ప్రార్థన దేవుని దృష్టికి అంగీకారమైంది. దేవుడు అంగీకరించే ప్రార్థన యెబ్బేజు భక్తుడు చేశాడు. ఈరోజు దేవుడు అంగీకరించే ప్రార్థన, దేవుడు నీ ప్రార్థన ఆలకించి అంగీకరించగలిగితే నీ సరిహద్దు విశాలపరచబడి ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు, నిన్ను దీవిస్తాడు. కనుక నీవు దేని కొరకైతే దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నావో ఆ ప్రార్థనను దేవుడు వింటున్నాడన్న నమ్మకము, విశ్వాసము నీలో దినదినము బలపడాలి. కొందరి జీవితాలలో మనం చూస్తున్నప్పుడు ప్రార్థనకు ఎక్కువ ప్రాధాన్యతను ఇవ్వరు, ప్రార్థన ఎక్కువగా చేయరు. సో ఆ కారణం చేత వారి జీవితంలో ప్రతిఫలము కూడా పొందలేకపోతూ ఉంటారు. కానీ యెబ్బేజు చేసినటువంటి ప్రార్థన దేవుడు ఆలకించాడు, అతని మనవిని విని అతనికి సహాయం చేశాడు. నీ ప్రార్థనను కూడా దేవుడు ఆలకిస్తూ ఉన్నాడని నమ్ము. ఆలస్యమైన అద్భుతంగా నీ జీవితంలో కార్యము చేస్తాడు. అట్టి కృప, అట్టి కార్యము నీ జీవితంలో దేవుడు రానున్న రోజులలో జరిగించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. యెబ్బేజు చేసిన ప్రార్థన నాయనా మీరు విన్నారు.
అతడు చేసిన మనవిని మీరు ఆలకించి అతడు కోరినది మీరు అతనికి దయచేశారు. ఎంత గొప్ప దేవుడవు! అతన్ని నిశ్చయముగా ఆశీర్వదించమన్నాడు, సరిహద్దును విశాలపరచమన్నాడు. నీ కుడి చెయ్యి అతనికి తోడుగా ఉండాలన్నాడు, కీడు రాకుండా కాపాడమన్నాడు. అటువంటి భాగ్యము అతనికి మీరు ప్రసాదించారు. అతనికి మాత్రమే కాదు, కానీ మా ప్రియ కుమారులు కుమార్తెలు నాయన, ఈ వాగ్దానం పొందుతూ ఉన్నవారు నాయన, నేను వారి కొరకు ప్రార్థిస్తున్నాను. యేసునామమున వారి సరిహద్దును విశాలపరచండి. మీ చెయ్యి నిత్యము వారికి తోడుగా ఉంచండి. ఏ కీడు రాకుండా ప్రతి కీడు నుండి తప్పించమని నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఎందుకంటే మీ శక్తి పైన సంపూర్ణంగా మీ ప్రియ బిడ్డలు ఆధారపడ్డారు. దీవించే దేవుడవని, సరిహద్దును విశాలపరిచేవాడవని, తోడుగా ఉండేవాడవని, కీడు నుండి తప్పించే మేలు చేసే దేవుడవని, ప్రార్థనకు ప్రతిఫలమిచ్చే దేవుడవని నమ్మి ఉన్నారు గనక వారి నమ్మిక చొప్పున యేసునామమున జరుగునుగాక. కృప చూపించి కార్యమును జరిగించుమని, ఏది కొరతగా ఉందో సహాయము చేయమని యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. దేవుని కృప మీకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడై ఉండి నడిపించి మిమ్మను ఆదరించి కాపాడి దీవించునుగాక. ఆమెన్.